శ్రీమాత్రే నమః. శ్రీ శైవ క్షేత్రము ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ అనే పేరుతో గ్రామ దేవతలకి మన అమ్మకు మనసారా అంటూ మాతృమూర్తులందరూ కూడా కలిసి కులాలకి వర్ణాలకి వర్గాలకి అతీతంగా సమసమాజ స్థాపన నిర్మాణమే లక్ష్యముగా అందరూ కలిసి ఒడిబియ్యం సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మాతృస్వరూపురాలు అయిత హైమ గారి యొక్క మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా అనేక మంది మాతృమూర్తులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారుగా 12,000 మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నారు. దానితో పాటు సత్యలక్ష్మి గారు మరియు కవితారెడ్డి గారు ఇంకా కొంతమంది తల్లులందరూ కూడా కలిసి మణిదీపవరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకోవటం, తద్వారా అనేక ప్రాంతాలలో మణిదీప వర్ణన పారాయణం చేయటం, సుమారుగా 100 గృహాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్న సమయంలో అమ్మ యొక్క అనుగ్రహంతో మణిదీప క్షేత్రాన్ని నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో మన తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరానికి అత్యంత సమీపంలో ఉన్న షాద్నగర కొందుర్గ్ అనే ప్రాంతంలో 50 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో అమ్మవారి యొక్క మణిదీప క్షేత్ర నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవటం. దీనిలో భాగంగా మరి దిల్షుక్ నగర్లో ఒక కార్యాలయం ఉంది, మనకి మాదాపూర్లో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈయన 10వ తారీఖున కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం. ఈ రోజున దిల్షుక్ నగర్ కొత్తపేట టెలిఫోన్ కాలనీలో మన కార్యాలయం పైన శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామివారికి దివ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే శ్రీ భైరవీ దేవి సమేత కాలభైరవ స్వామివారు శ్రీచక్ర ప్రతిష్టాపన మరియు ప్రత్యంగర అమ్మవారి చరప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అతి శీఘ్రంగా మణిదీప క్షేత్ర నిర్మాణం శంకుస్థాపనకు వెళ్ళాలని మా మాతృమూర్తులందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో పర్యటిస్తూ 1,00,000 మంది మహిళా మూర్తుల యొక్క సహకారంతో ఈ మణిదీప క్షేత్రానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందున తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఇతర దేశాల్లో ఉన్న ధార్మిక ధర్మ ఆధ్యాత్మిక పరులైన హిందువులందరూ కూడా మణిదీప క్షేత్రంలో భాగస్వాములై మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అతి శీఘ్రంగా మణిదీప క్షేత్రాన్ని పూర్తి చేసుకుని ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతమైన ఏదైతే భారత ఋషీశ్వరుల గంధస్థ రూపంలో ఇచ్చిన దానిని మనం వీక్షణ చేసే మార్గంలో ఈ మణిదీప క్షేత్ర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి, అలాగే మా సోదరి సమానమైనటువంటి ప్రియా చౌదరి గారు కూడా ఈరోజు రావటం చాలా ఆనందదాయకం. తేజస్విని మీడియా వారందరికీ మరియు వారి ఫాలోవర్లకు కూడా అనేక మంగళాశాసనాలతో శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మన దిల్షుక్ నగర్లో క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము, పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాము. శ్రీ 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 శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో సుమారు 6 సంవత్సరాల నుంచి హైదరాబాదులో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శివస్వామి గారు అన్ని కులాలతో క్షేత్రానికి వచ్చే విధంగా ఈ క్షేత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా మహిళలందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు గాను ఓడిబియ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది 33 జిల్లాల్లో నిర్విరామంగా సాగుతుంది. హైదరాబాదులో సుమారు 70 డివిజన్లలో పూర్తి చేసుకుంది. ఇంకా మిగతా డివిజన్లలో పూర్తి చేసేందుకు మన మహిళామణులందరూ ముఖ్యంగా
మనది ఈ శైవక్షేత్ర వనితా శక్తి ఎండి గారు మరియు కోటేశ్వరరావు గారు అయినటువంటి మేనేజర్ గారు, ఇతర సభ్యులు సత్యలక్ష్మి గారు, కవితారెడ్డి గారు, ఇతరత్ర మహిళా మనులందరూ కలిసి కూడా కృషి చేస్తున్నారు. మరియు ముఖ్యంగా గృహాలలో మణిదీప వర్ణన పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి సుమారు 100 పైగా గృహాలలో మణిదీప వర్ణన కార్యక్రమాన్ని పూజను నిర్వహిస్తున్నారు. మిగతా గృహాలలో కూడా నిర్వహించేందుకు మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము. మరియు మణిదీప క్షేత్రాన్ని శ్రీ శివస్వామీజీ గారు ఏర్పాటు చేయడము, ఇది ప్రపంచంలోనే 7వ వింతల్లో 8వ వింతగా అది అభివృద్ధి చెందుతుందని నిన్న మాదాపూర్లో వీడియో ప్రజెంటేషన్ కూడా చేశారు. వారికి ధన్యవాదములు. ఓం నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షితి రక్షక ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మదేవత బిరుదాంగితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, శివస్వామి గారి మంగళ శాసనాలతో శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ మన అమ్మకు మనసారే మనసారా ఈ యొక్క కార్యక్రమం మేము 6 ఇయర్స్ నుండి చేస్తున్నాము. 6 ఇయర్స్ నుండి కూడా ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి సార సమర్పిస్తాము. అలాగే ఎవ్రీ ఇయర్ మొక్కలు నాటడం కానీ, సనాతన ధర్మం గురించి కానీ స్వామీజీ చెప్పిన మార్గంలో నడుస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. రాజరాజేశ్వరి అమ్మవారు, కాలభైరవుడు, కాలభైరవి అమ్మవారు అండ్ శ్రీ కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ట ఈరోజు స్వామీజీ వారి చేత ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది హాజరవ్వారు. వాళ్ళ అనుభూతులు కూడా తెలిపారు. అమ్మవారి చూడగానే అసలు మరిచినట్టుగా అందరికీ అనిపించింది. సో అందరూ చాలా ఈ పూజలో పాల్గొని హ్యాపీగా ఉందని చెప్పారు. నా పేరు అయిత హైమ అండి. నేను శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఓం నమ శివాయ. దేశం కోసం, ధర్మం కోసం మేము సైతం. జై గురుదేవ్. ఓం నమ శివాయ. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ది ధర్మో రక్షిత ట్రస్ట్ అనుబంధ సంస్థ శ్రీ 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 పరమ పూజ్య శివస్వామి వారికి పాదాభివందనములు. నా పేరు సత్యలక్ష్మి, నేను నేషనల్ డైరెక్టర్ని. ఇక్కడ ఈరోజు విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన సందర్భంగా హోమాలు కూడా చేశాము. చాలా భక్తులు కూడా వచ్చారు, చూసి చాలా ఆనందించారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఎంత బాగుంది అమ్మవారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అందరికీ. నేను తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవితారెడ్డి పోరెడ్డి. ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ ఇంటర్నేషనల్ వనితా శక్తి పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామీజీ గారికి నమస్కరిస్తూ, మాది ఈ సంస్థ అనేది హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడము. మేము 33 జిల్లాల్లో మా వనితా శక్తి టీం ఉంటుంది. ఇందులో 16 విభాగాలు ఉంటాయి. అన్నీ ఈ మన హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే వారిగా పనిచేస్తారు అందరూ. అంతేకాకుండా మేము ఒక 12,000 మంది మేము మహిళలం ఉన్నాము. వీరిని 1,00,000 మహిళలుగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా స్వామీజీ ఆజ్ఞ చేశారు. అదేవిధంగా మేము కూడా ఈ వచ్చే 6 నెలల్లో మేము 1,00,000 మంది మహిళలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాము. అంతేకాకుండా ఈరోజు మాది 7 ఎకరాల్లో వనితా శైవక్షేత్రము 7 ఎకరాల్లో తాళైపాలెం విజయవాడలో ఉంది. ఇక్కడ కూడా టెలిఫోన్ కాలనీ కొత్తపేటలో ఈరోజు మా పీఠంలో అమ్మవారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, శివలింగము అండ్ కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్టని చేసుకోవడం జరిగింది. చాలా భక్తులు హాజరయ్యారు. అంతేకాకుండా ఇలా శాంతి కళ్యాణం చేసుకోవడం, శివపార్వతుల శాంతి కళ్యాణం చేసుకోవడం జరిగింది, హోమం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి మహిళలు ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసి భక్తులందరూ ఇక్కడికి వచ్చి మీ కోరికలు కోరుకోవచ్చు. ప్లస్ అలాగే అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ పరమ పూజ్య శివస్వామీజీ వారి పాదపద్మములకు నమస్కరిస్తూ 5 మణిద్వీప వర్ణన 516 గృహాలలో జరిపిస్తున్నామండి.
ప్రతి శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ మేము ఈ మణిద్వీప వలన జరిపించుతున్నాము. వనితా శక్తి ద్వారా ఇంకా అందరూ జరుపుకుంటున్నారు. అందులో ఈ మంచి కార్యక్రమాన్ని నేను భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఓం నమ శివాయ. శ్రీ 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 శివస్వామీజీ గారి పాదపద్మలకు నమస్కరిస్తూ, వారి శిష్యులుగా మేము స్వామివారితో 10 సంవత్సరాలు కలిసి నడిచాము. శ్రీ శైవక్షేత్రము ఆంధ్రాలో, అక్కడి నుంచి స్వామితో ప్రయాణం ఉంది మాకు. ఇక్కడ హైదరాబాద్లో కూడా స్వామితో మేము కలిసి నడుస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ మణిద్వీప క్షేత్రాన్ని స్వామి నిర్మాణానికి తలపెట్టారు. ఆ కార్యక్రమం కోసం నా మాదాపూర్ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. ఇవాళ మేము ఇక్కడ ప్రతిష్టలు జరిగాయి. ప్రతిష్టల్లో రాజరాజేశ్వరి అమ్మవారి సమేత కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ట జరిగింది. మేము కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ట జరుపుకున్నాము. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు, కోటిలింగేశ్వర స్వామితో పాటు శ్రీయంత్రము, కాలభైరవి సమేత కాలభైరవ స్వామి ప్రతిష్ట కూడా జరిగింది. అందరూ పాల్గొన్నారు. చక్కగా సంతోషంగా ఉంది. శ్రీ వనితాశక్తి ఇంటర్నేషనల్ తరపున మేము ఈ కార్యక్రమాన్ని, మణిద్వీప క్షేత్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రతి మహిళలు ఇక్కడికి వచ్చి పాల్గొని స్వామివారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నమస్కారం, సెలవు తీసుకుంటాం.